కరోనాకు సంబంధించి రెండు ఆందోళన కలిగించే విషయాలు. మొదటిది, మన దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసులు దాదాపుగా 90,000 దాటేసాము. ప్రపంచంలో ఒక రోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికము. అలాగే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే అక్టోబర్ మొదటి రెండో వారాల కల్లా మనం అమెరికాని దాటేసి కరోనా కేసుల్లో మొదటి స్థానాన్ని ఉంటామని చెప్పి బిట్స్ ఫిలాని సంస్థ ఒక అంచనా వేసింది. ఒక రెండో విషయం ఏంటంటే, ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తుందో దాన్ని ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. ఈ సంస్థ మూడో ట్రయల్స్లో ఉండగా థర్డ్ ఫేజ్ ట్రయల్స్లో యూకేలోని ఒక మహిళకి స్పైనల్ కార్డ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఇన్ఫెక్షను ఈ వ్యాక్సిన్ తాలూకా దుష్ప్రభావమా, సైడ్ ఎఫెక్ట్సా, లేకుంటే ఒక యాదృచ్ఛికమా, అంటే ఎప్పటి నుంచో ఉండి సరిగ్గా ఈ టైంలో బయటపడిందా, లేదంటే ఇటువంటి వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు జనరల్గా ఇలా రావచ్చా అనే దానికి క్లారిటీ కోసం ఈ సంస్థ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ని ప్రపంచవ్యాప్తంగా టెంపరీగా ఆపేసింది. ఈ వ్యాక్సిన్ మీద చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అమెరికా నవంబర్ మొదటి వారంలో వ్యాక్సిన్కి రెడీగా ఉండమని చెప్పడానికి కారణం కూడా ఈ సంస్థ మీద కాన్ఫిడెన్సే. దాదాపుగా 30,000 మంది వాలంటీర్లని అమెరికా ఈ ట్రయల్స్కి డిప్లాయ్ చేసింది. అమెరికాలో 30,000 మంది, బ్రెజిల్లో కొన్ని వేల మంది, అలాగే సౌత్ ఆఫ్రికా, యూకే, మన భారతదేశంకి వచ్చేసరికి 1,700 మంది, 1,700 పీపుల్ ఇన్ వేరియస్ సిటీస్, వివిధ నగరాల్లో 1,700 మంది ఈ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కోసం ఆల్రెడీ రిజిస్టర్ అవ్వబడ్డారు. రెండో పేజ్ అయిపోయింది. మూడో పేజ్లో ఇది తెలియడం వల్ల టెంపరీగా హోల్డ్ అయింది ఇండియాలో కూడా. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ మహారాష్ట్రకు సంబంధించిన సంస్థ, ఆస్ట్రాజెనికాతో ఒప్పందం చేసుకుని ఇండియాలో ఇటువంటి ట్రయల్స్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డే కాకుండా అమెరికాకు చెందిన ఇంకో సంస్థ మోడర్నా అని చెప్పి అది కూడా థర్డ్ పేజ్ ట్రయల్స్లో ఉంది. అలాగే సైనోవాక్ అని చైనా సంస్థ కూడా ఈ మూడో పేజ్ ట్రయల్స్లో ఉంది. చైనాకి సంబంధించి సైనోవాక్ కాకుండా ఇంకో రెండు ఉన్నాయి. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఒకటి, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. అంటే చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ చూస్తే సైనోవాక్. అలాగే భారతదేశంకి వచ్చేసరికి మన భారత్ బయోటెక్ హైదరాబాద్ చెందిన సంస్థ రెండో పేజ్ ట్రయల్స్లో ఉంది. ఏంటంటే 3 పేజ్ ట్రయల్స్ ఉంటాయి కదా, మనకు తెలిసిందే. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్. పేజ్ 1 ఏంటంటే 100 లోపల చేస్తాము. పేజ్ 2కి వచ్చేసరికి కొన్ని వందల్లో చేస్తాము. ఫస్ట్ ఏంటంటే సేఫ్టీ, రెండోది ఎక్స్పాండబిలిటీ. పేజ్ 3 ఇది చాలా కీలకమైన స్టేజ్ అనమాట. ఇది చాలా కీలకమైన దశ. వ్యాక్సిన్ ఏదైనా ప్రభుత్వం ఆమోదించాలన్నప్పుడు ఈ 3 పేజీలు దాటవలసిందే. మూడో పేజ్ ఏంటంటే పేజ్ 3 ఎఫికసీ, దీని సామర్థ్యం ఎంత, ఈ సామర్థ్యం ఎంత అని చూడడానికి కొన్ని వేల మందికి పరీక్షిస్తారు. ఈ ఆస్ట్రాజెనికా మాత్రం చాలా మటుకు దేశాల్లో కొన్ని వేల మందికి ప్రయత్నాల్లో ఉంది, పేజ్ 3 ట్రయల్స్ ప్రయత్నాల్లో ఉంది. కాబట్టి దీని మీద అంచనాలు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సరే, నిన్న ఇండియా టుడేలో ఒక డిబేట్ జరిగినప్పుడు ఇన్ని దేశాలు ఎందుకు దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి, రష్యా కూడా చూసాం కదా, ఆగస్టులోనే చెప్పేశారు మా వ్యాక్సిన్ రెడీ అయిపోయింది. వాళ్ళు పేజ్ 3 చేయకుండానే పేజ్ 2 చేసేసి దిస్ ఈజ్ ఫర్ జనరల్ పబ్లిక్ అని అనౌన్స్మెంట్ చేసేసారు. దాన్ని ప్రీ అప్రూవ్డ్ స్టేజ్ అంటారు దాన్ని. దీనికి సంబంధించిన ఇండియా టుడేలో ఒక చర్చ జరిగినప్పుడు వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే, చాలా దేశాల్లో విపరీతమైన ప్రెజర్ ఉంది. ఒకటి పొలిటికల్, ఎకనామికల్, సైంటిఫిక్. పొలిటికల్ ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ త్వరగా రావాలి వ్యాక్సిన్ మన దేశ ప్రజలకని ఒకటి. రెండు ఎకనామిక్ ఏంటంటే ఎకనామిక్ ఆర్ ఫైనాన్షియల్, కమర్షియల్. ఇవేంటంటే ఏ వ్యాక్సిన్ అయితే ఉత్పత్తి కాబడి సక్సెస్ అయ్యిందో ప్రపంచవ్యాప్తంగా ఎంత డబ్బు ఇచ్చినా కొనడానికి రెడీగా ఉన్నారు, కాబట్టి ఆ దేశానికి డబ్బు ఎక్కువ వస్తుంది. మూడోది సైంటిఫిక్, సాంకేతికంగా మేము చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాము, మంచి స్థితిలో ఉన్నాము, కాబట్టి మేము వ్యాక్సిన్ త్వరగా డెవలప్ చేయగలుగుతాము అని చెప్పడానికి. ఈ 3 రీజన్స్ వలన చాలా దేశాలు సైమల్టేనియస్గా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిలో, వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్స్పర్ట్స్, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వ్యాక్సిన్ తయారు చేయడానికి సమన్వయం కావాలి. ఇదేంటంటే గుడ్ కోఆర్డినేషన్ కావాలి. సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య, దేశాల మధ్య ఉన్నప్పుడే దీని సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా పరీక్షించబడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాల తరబడి జరగవలసిన వ్యాక్సిన్ని కొన్ని నెలల్లో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే, ఎంత ప్రెజర్ ఉన్నా వీళ్ళు చెప్పింది ఏంటంటే సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కట్ షార్ట్ చేయలేము. సైంటిఫిక్గా ఏ పేజీలో జరగవలసిన కార్యక్రమాలు జరగాలి. ఇన్క్యుబేషన్ పీరియడ్ ఇన్ ద
డ్యూరింగ్ ద ట్రయల్స్. ఒక వాలంటీర్కి ఈ డోస్ ఇచ్చినప్పుడు 2 డోసులు ఇచ్చినప్పుడు ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, అది తప్పనిసరిగా పీరియడ్ పాస్ అవ్వాల్సిందే. దీంట్లో కట్ షార్ట్ చేయలేము. ఏదైనా తగ్గించగలమంటే అడ్మినిస్ట్రేటివ్ డిలేస్, ఈ వాలంటీర్స్ని అరేంజ్ చేయడంలో కానీ, పేజ్ 1 నుంచి పేజ్ 2 ప్రాసెస్లో అప్రూవల్స్లో కానీ ఇది మాత్రమే కట్ షార్ట్ చేయగలము. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ని కట్ షార్ట్ చేయలేమని చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏది ఏమైనా వ్యాక్సిన్ రావడానికి ఇంకో 6 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మొదటి 3 నెలల్లో రావచ్చు. ఇది పబ్లిక్ యూజ్కి రావడానికి దాదాపుగా జూన్ జూలై టైం పడుతుంది. వచ్చే సంవత్సరం జూన్ జూలై టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ సంస్థలు, ఈ శాస్త్రవేత్తలు త్వరితగతిన వాళ్ళ సైంటిఫిక్ ప్రాసెస్ కావాల్సిన టైం తీసుకుని మంచి సామర్థ్యంతో ఒక వ్యాక్సిన్ తెస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. స్టే సేఫ్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.